బీసీసీఐ నిర్ణయం తీసుకుందంటే ఐసీసీ కూడా దిగిరావాల్సిందే, లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఇది ప్రపంచం ఎరిగిన సత్యం. ఐసీసీకి ఈ విషయం బాగా తెలుసు. బీసీసీఐ అనుకున్నది అనుకున్నట్లే సాధించింది. పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాక్ కఠినంగా వ్యవహరించాలనుకుంది, కానీ పాకిస్తాన్ పప్పులేవీ ఉడకలేదు. ఐసీసీ ట్రోఫీను పాక్లో ఆడేందుకు భారత్ ఇష్టపడలేదు. హైబ్రిడ్కు ఓకే చేస్తే బాగుంటుందని స్పష్టం చేశారు. అయితే భారత్ ఆడకపోయినా సరే తమ దేశంలోనే ఐసీసీ మ్యాచ్లు నిర్వహిస్తామని పాక్ పట్టుబట్టింది. కానీ ఐసీసీ మాత్రం భారత్ తీసుకున్న నిర్ణయానికే మొగ్గు చూపింది. హైబ్రిడ్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఆసియా క్రికెట్ దగ్గర నుంచి ఐసీసీ వరకు అంతా భారత్ బోర్డుదే ఆధిపత్యం. అందుకే మన బోర్డుతో పెట్టుకోవాలంటే టాప్ టీమ్స్ కూడా భయపడతాయి. కానీ దాయాది జట్టు మాత్రం భారత్ను అడ్డుకునే ప్రయత్నం చేసి తోక ముడిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడంలో పీసీబీ కొంత ఓవర్ చేసింది, కానీ దాని కుయుక్తులేవీ పండలేదు. హైబ్రిడ్ మోడల్కు ఐసీసీ ఓకే చెప్పింది. హైబ్రిడ్ పద్ధతికి పాక్ ఒప్పుకోవాలని లేదా తప్పుకోవాలని అల్టిమేటం జారీ చేసింది ఐసీసీ. దీంతో పాక్ దిగిరాక తప్పలేదు. ఐసీసీ ప్రతిపాదనకు పాక్ ఒప్పుకుంది. ఐసీసీ ప్రతిపాదనకు ఒప్పుకున్న పీసీబీ కొన్ని షరతులు విధించింది పాక్ బోర్డుకు. భారత జట్టు గ్రూప్ స్టేజ్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడితే ఆ మ్యాచ్లు దుబాయ్లోనే నిర్వహించే ప్లాన్ చేయాలని షరతు పెట్టింది. గ్రూప్ దేశంలోనే టీమిండియా తప్పుకుంటే సెమీఫైనల్తో పాటు ఫైనల్ మ్యాచ్లు లాహోర్లోనే నిర్వహించేందుకు అనుమతి కోరింది. దీనికి ఐసీసీ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఫ్యూచర్లో టీమిండియా నిర్వహించే ఐసీసీ ఈవెంట్స్ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లకుండా తటస్థ వేదికల మీద మ్యాచ్లు నిర్వహించేందుకు ఒప్పుకోవడం అనేది ఓ షరతు పెట్టింది. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది త్వరలో తేలనుంది.